ప్రజెంట్ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కార్పొరేట్ కౌన్సిల్లలో ఏ మీటింగ్కి కానివ్వండి దేనికి కూడా ఆయన అయితే రావట్లేదు. అది ఎవరో కాదు, పవన్ కళ్యాణ్. మరి ఆయన ఎందుకు రావట్లేదు? ఆయన నియోజకవర్గమే కదా, మరి ప్రతి ఒక్క విషయాన్ని ఆయన గమనిస్తూ ఉండాలి కదా అంటూ ఆ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ అయితే ప్రజెంట్ బయటకు వచ్చి ఆందోళన అయితే తెలుపుతున్నారు. మరి దానికి మీరు ఏమంటారు? సో ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గంలో ఏదన్నా పని ఆగిందా? సో ఎందుకంటే అన్ని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన ఉండి ప్రతిరోజు అక్కడ ఏమంటారంటే ఆ పంచాయతీల కోసం, ఆ మున్సిపాలిటీ కోసం నిలబడాలి అంటే అది ఖచ్చితంగా అవ్వని పని. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఊరు వస్తున్నాడు అంటే కనుక ఆ పక్క ఊరున్న నియోజకవర్గాల నుంచి కూడా జనం వచ్చి ఎగబడి చూస్తారనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ప్రాబ్లం, ఆ గ్యాదరింగ్ అనేది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి అంటే ఆయన ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మెయిన్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో అందరూ కూడా అన్ని పనులు చక్కబెడుతున్నారు. ఏ అవసరం వచ్చినా ఆ జనవారీ కార్యక్రమంలో కానీ అందరూ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు అనమాట. సో ఖచ్చితంగా అక్కడ పని అయితే ఆగట్లేదు. ఏ ఇంట్లో ఈ సమస్య ఉందని తెలిస్తే కనుక వాళ్ళ దాకా వెళ్ళకపోతే వాళ్ళు ఏం చేయలేరు. ఖచ్చితంగా వాళ్ళ దాకా అది రీచ్ అయితే కనుక 100% సాల్వ్ చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దిగి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూసుకోవాలి, అట్లా ఆయనకు అప్పచెప్పిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి, అవి చూసుకోవాలి. అట్లా ఇంకా సినిమాలకు కూడా ఆయన ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు నియోజకవర్గానికి వచ్చి ఇంత చేయాలి అంటే కనుక సో ఖచ్చితంగా అది అవ్వని పని. సో నియోజకవర్గంలో ఏం జరుగుతున్నా ఎప్పటికప్పుడు దాన్ని బ్యాకప్లో ఆయన చూసుకుంటూ దానికి ఏ సమస్య కావాలన్నా వాళ్ళకి ఫండింగ్ పంపిస్తూ వాళ్ళకి అన్నీ సమకూరుస్తున్నారు అనమాట. సో మధ్యలో ఎవరన్నా దళారులు తినేవాళ్ళు ఉన్నారు అంటే కనుక అప్పుడు దానివల్ల సమస్య వస్తుంది తప్ప. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఊళ్ళో మటుకి ఖచ్చితంగా మంచి టీంని సెట్ చేశారు. పిఠాపురంలో ఈ సమస్య ఉంది, ఇప్పుడు రోడ్ల సమస్య అన్నారు, రోడ్లు మొత్తం మంచిగా వేయించారు. సో వాటర్ సమస్య అన్నారు, వాటర్ తెప్పించారు. సో ఇంకా ఏమేమి కావాలి, ఈ ఇళ్ల పథకాలు ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పటి నుంచి అవి కూడా అమలు చేస్తారు ఖచ్చితంగా. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్నా లేకపోయినా పనులు మటుకు ఏది కూడా ప్రవేశపెట్టిన ఏవి ఆగట్ల. రేషన్ కానీ ఏది కానీ ఏ ఒక్కటి పెన్షన్లు కానీ ఇసుక కానీ ఎక్కడ కూడా దేంట్లో లోటుపాట్లు అయితే లేకుండా పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఏదో పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో చూపించుకోవాలి, ఆయనకు మేము పనిచేస్తున్నాం కనపడాలి అంటే ఆయన రావాలని చెప్పి వినతి కోరుకుంటారు అనమాట ఖచ్చితంగా. సో ఆయన ముందే పని చేయాల్సిన అవసరం లేదు. నిజంగా మీరు పని చేస్తే ఆ మంచితనం అనేది ఏదో రోజు మీకు ఆయనే వచ్చి సత్కరిస్తారు ఖచ్చితంగా. సో దానికి తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తారో తెలియదు. సో ఆయన చెప్పి రాడు ఖచ్చితంగా. ఒకరోజు సడన్గా వచ్చినప్పుడు నువ్వు పని చేస్తున్నావా లేదా అనేది కూడా ఉంటుంది అక్కడ. నువ్వు ఎంతసేపు ఆయన రావాలి, ఆయన వచ్చి పట్టించుకోవాలి అంటే అది అమలు పని. సో ఎందుకంటే ఇప్పుడు ఆయన మొత్తం స్టేట్కి డిప్యూటీ సీఎం, కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, చేయాల్సిన పనులు. అటు మొత్తం అన్ని రాష్ట్రాల్లో తిరిగి ఆ అటవీ శాఖ గురించి ఆయన మరింత లోతుగా పరిశీలించుకున్నారు. మన దగ్గర కూడా మీ నియోజకవర్గాన్ని మీరు ఎక్కువగా పట్టించుకోవాలి, ప్రతి ఒక్కరికి పట్టించుకోవాలంటే ఆ మనిషి ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు పట్టించుకుంటారా అంటే పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో కూర్చునైనా నడిపించవచ్చు. బట్ ఈయన ఏంటంటే ఇటు పనులు ఈయనకి ఇటు ఉన్నాయి కాబట్టి సో మొత్తం రాష్ట్రంలో అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి కాబట్టి ఆయన ఒక్క నియోజకవర్గమే సమస్య కాదు కదా. సో ఖచ్చితంగా అక్కడ పెట్టాల్సిన టీంని నమ్మకస్తులను అక్కడ ఆయన పెట్టుకున్నారు. సో మీరు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళకి తెలియజేస్తే ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. సో దాని గురించి పవన్ కళ్యాణ్ దిగి చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్లో అది ఖచ్చితంగా అవ్వని పని. సో మరి ఆయన వచ్చినా కూడా ఇప్పుడు జనమంతా ఎగబడి ఇదంతా చేయడం వల్ల దాని గురించి కూడా ఆ ప్రోటోకాల్ గురించి కూడా ఆయన పద్దాక రాడు. అన్నిసార్లు వచ్చి ఊరికే ఏముంటుంది అక్కడ. సో కావాల్సినప్పుడు ఆయన గైడ్ చేస్తారు. ఏదైనా హెల్ప్ కావాలంటే డైరెక్ట్ ఆయనకు ఒక లెటర్, ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఖచ్చితంగా మెసేజ్ పంపిస్తే ఇక్కడ బయట పబ్లిక్ రియాక్ట్ అవ్వాలి, సోషల్ మీడియాకి రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా. అది పవన్ కళ్యాణ్ గారికి ఎట్లయినా తెలుస్తుంది. సమస్యని బయటకు తీసుకురావడమే మీరు చేయాల్సిన పని. అదే తీసుకురాకుండా మాకు ఆయన కావాలి అంటే కనుక ఖచ్చితంగా. అండ్ ఆయన కూడా అఫీషియల్ గానే చెప్పడం జరిగింది, నేను తొందరలోనే పిఠాపురం నియోజకవర్గానికి వస్తాను, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని మళ్ళీ ఒకసారి చూస్తాను, నేను ఇప్పటికే నేను చేయగలిగినంత చేస్తున్నాను, ఎక్కడైనా చిన్న తప్పులు జరిగితే నేను ఖచ్చితంగా దానికి సంబంధించి నేను సరిదిద్దుకుంటానని ఆయన్ని అఫీషియల్ గా చెప్పడం. చూద్దాం మరి, అంటే ప్రజలకి ఎంత చేసినా కూడా ఇంకా ఏదో ఒక డౌట్, ఇంకా ఏదో చేయలేదు అన్నట్టుగానే ఉంటుంది కాబట్టి తొందరలోనే వాళ్ళ ఏదైతే స్టార్ట్ చేసిన డే ఉంటుందో అది కూడా రాబోతుంది. దానికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకొద్ది రోజుల్లో ఇస్తారు.